విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో ఉన్నటువంటి ఓ భర్త ఆమెను దారుణంగా చితక్కొట్టాడు. అడ్డొచ్చిన అత్తను కూడా ఉతికారేశాడు. కసి తీరా ఇద్దరిని చావబాదాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చినటువంటి స్థానికులను సైతం టార్గెట్ చేశాడు. అందరినీ హడలెత్తించాడు. తీవ్ర గాయాలైన కనక మహాలక్ష్మి, లక్ష్మిలను స్థానికులు రక్షించారు. వారిద్దరిని పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇంతకీ అల్లుడు అప్పారావు ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? భార్యను, అత్తను ఎందుకు చితక్కొట్టాడు? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో అలజడి నెలకొంది. 96వ వార్డులో దొగ్గవానిపాలెం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుణ్యమంతుల అప్పారావు అనే వ్యక్తి తన భార్య కనక మహాలక్ష్మిపై దాడి చేశాడు. తనకు అడ్డొచ్చిన అత్తపై కూడా విచక్షణ రహితంగా సుత్తితో దాడి చేశాడు. డిసెంబర్ 24వ తేదీ ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో దగ్గువానిపాలెంలో నివసిస్తున్న తన అత్తగారింటికి వెళ్లిన అప్పారావు ముందుగా తన భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత అత్తపై సుత్తితో దాడి చేశాడు. ఇంట్లో అరుపులు, కేకలు వినబడడంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడానికి వచ్చారు. దీంతో వారిపై కూడా అప్పారావు దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన కనక మహాలక్ష్మి, లక్ష్మిని పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు హాస్పిటల్కి చేరుకుని భర్త అప్పారావును అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అప్పారావు ఏ విధంగా దాడి చేశాడన్న విషయాన్ని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఓసారి అప్పారావు ఇటువంటి దారుణానికి పాల్పడ్డాడని, అప్పట్లో తన మామగారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని స్థానికులు చెబుతున్నారు. అరిచారు, వాళ్ళ అత్తగారు అరుస్తున్నారని మేము అందరం పరిగెత్తి వచ్చామండి. అప్పటికే కనకని లోపలికి తీసుకెళ్లి కొట్టేస్తున్నాడు. కొడుకుని నాన్నగారును తర్వాత పక్కన శంకర్ ఒక ముగ్గురు లోపలికి వెళ్ళి మేము బయట ఉన్నాము. అంటే వాళ్ళని కూడా సుత్తి పెట్టి కొట్టడానికి ఆల్రెడీ వీడియో కూడా ఉంది. సుత్తి పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే మేము అందరం బయటకు వస్తాము. బయటకు వస్తే కనకను వాళ్ళ అమ్మగారు బయటను కూర్చునిపోతే మళ్ళీ సుత్తి పెట్టి మళ్ళీ వెంటనే కనకని నెత్తి మీద కొట్టాడు. వెంటనే కొట్టేసరికి మేము ఎవరిని వెళ్ళినా మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చాడు. సుత్తి పట్టుకొని వెంటనే అవతలకి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేశాడు. ఎవరిని ఆపుదామన్నా మొత్తం అందరినీ కూడా ట్రై చేశాడు కొట్టడానికి. అయితే గతంలోనైతే గొడవ అయినప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళ మావయ్య గారిని ఇక్కడ ముక్కలు ఆగేశారు. సుత్తి పెట్టి నెత్తి మీద కూడా కొట్టారు. అది కూడా మేము కల్లారా చూసాము. ట్రీట్మెంట్ అతనికి కూడా కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఈవిడికి కూడా దెబ్బ మీద దెబ్బ వెనకని కొట్టాడు, కూడా కొట్టారు. అతని భార్యని ఇద్దరిని కూడా కొట్టారు. అతని పేరు పుణ్యవంతుల అప్పారావు. అప్పారావు ఏ విధంగా దాడి చేశాడన్న విషయాన్ని బాధితురాలి బంధువులు వివరించింది. ఇంట్లోకి సుత్తి పట్టుకుని వెళ్లిన అప్పారావు లోనికి వెళ్లగానే తలుపు గెడపెట్టేసి భార్యను, అత్తను దారుణంగా చితక్కొట్టాడని ఆ మహిళ తెలిపింది. ఇంట్లో వారి అరుపులు, కేకలు విన్న స్థానికులు వారిని రక్షించేందుకు వెళ్లగా వారిపై కూడా అప్పారావు దాడికి సిద్ధమయ్యాడు. ఎవరైనా వస్తే చంపేస్తానని బెదిరించాడని ప్రత్యక్ష సాక్షి తెలియజేసింది. స్థానికులు ఇదేనండి. మాకు ఈ అమ్మాయికి పెళ్ళి 9 సంవత్సరాలు అయింది. ఒక పాప ఉంది ఆవిడకి, 9 సంవత్సరాల పాపది. ఎప్పటికప్పుడు ఆవిడ పెళ్ళి 5 సంవత్సరాలకు వదిలేసి వెళ్ళిపోయారండి. వదిలేసి వెళ్ళిపోతే ఎప్పటికప్పుడే గొడవలు అయితే ఉండేది. అయితే ఒక 3 సంవత్సరాల కిందట ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నగారికి అయితే పేక కొరికిస్తాడండి. గొడవలు ఎలా గొడవలు అయ్యాయి. ఆ పేక కొరికించినప్పుడు కూడా కేసు పెట్టారు. కోర్టులో ఈ భార్యాభర్తల గురించి కూడా కేసు ఉందండి. కేసు ఉన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు వచ్చేవి, మాట్లాడుకొని గొడవలు అయ్యి పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. మేము అందరం ఉండి బాబు ఇలా కాదు, నువ్వు కోర్టులో కాదు కేసు వేసి అక్కడ తెలుసుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మేము ఎవరు పిల్లలు క్యారేజీలు అయ్యి లోపల మేము కట్టుకుంటున్నామంటే తెల్లవారి సమయం పావు తక్కువ 9 సమయం అండి అది. మరి వీళ్ళు ఎలాగెళ్ళాడు అనేది మేమైతే క్లారిటీగా చూడలేదు. ఇంట్లోకి వెళ్ళి గేట్ గడపెట్టేసి సుత్తు పట్టుకొని, సుత్తు కూడా ప్రూఫ్ మా దగ్గర ఉందండి. సుత్తు పట్టుకొని ఈ అమ్మాయిని ముందు బాధేశాడు. మా ఆవిడని శుభ్రం బుర్ర మీద గంటలు అయిపోయి మీకు అందరికీ తెలిసి చూస్తుంటారు. అయితే ఆవిడ ఏమో కొట్టిస్తుంటే వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ అయితే మా పెద్దమ్మనండి ఆవిడ మేడ మీద బట్టలు ఆడేసుకుని కిందకు వస్తుంటే ఆవిడని కూడా పడగొట్టేసి ఆవిడ సుత్తితో మొత్తం ఆవిడకి నజ్జుగుజ్జులు బుర్రంతా చేస్తారండి. మేమందరమే ఇడిపించడానికి లోపలికి వెళ్ళాము. ఈ లోపే మమ్మల్ని కూడా మీరు ఎవరైనా వస్తే చంపేస్తాను ఇగో రండి అనేసి మమ్మల్ని కూడా బెదిరించి మేమందరం పొలమని అందరూ వెనక్కి దగ్గరేవండి. ఆ వీడియో ప్రూఫ్ కూడా మా దగ్గర ఉందండి. మరి అమ్మాయికి కూడా న్యాయం చేయాలని, ఎందుకంటే ఆడపిల్లకి అలా జరగకూడదని
అమ్మాయి టార్చర్ కూడా మేము చాలాసార్లు భరించేవారు. కానీ ఇప్పుడైతే మరి మా చెల్లెలండి ఆవిడ చాలా మరి అమ్మాయి పరిస్థితి, అమ్మాయి కన్ను కూడా పోదు. ఆ దెబ్బలకి అమ్మాయి ఏమైపోతుందో మాకు భయం వస్తుందండి. మేము అధికారులు అతని పేరు పుణ్యవంతులు అప్పారావు అండి. ఆవిడ పేరు పుణ్యవంతులు కనకమహాలక్ష్మి, ఆవిడ భార్య పేరు. వాళ్ళ అమ్మగారు మా పెద్దమ్మ పేరు అయితే రెడ్డి లక్ష్మి అండి. పిల్లలే మా పెద్దమ్మకి అయితే ఈ అమ్మాయి వాళ్ళ అక్క అండి. ఈవిడికి పాప ఒక్కరితండి, నవ్యశ్రీ. పెందుర్తి మండలంలో జరిగిన ఈ దాడి ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది.